ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి, కొత్తగా ఏదైనా సాధించాలని ప్రయత్నం చేసేటువంటి వారికి అవకాశాలు వస్తాయి. కాకపోతే సామాజికంగాను లేదా బయట ఉండే ప్రపంచంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నరదిష్టి, నరకోశ బాగా పెరిగిపోతుంది. ఇరుగు పొరుగు వారితోటి పనిచేసే చోట కూడా మీ మీద కొంచెం ద్వేషాలు లేదా మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడడం మంచిది. ఇక ఆదాయ వనరులు పెరుగుతాయి. రావాల్సిన అవకాశాలు వస్తాయి. బోనస్లు, ప్రమోషన్లు ఇలాంటివన్నీ కూడా ఉద్యోగస్తులు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, లేదా సరదాగా సంతోషంగా ఎక్కడికైనా తిరగడం కానీ చేసే అవకాశాలు, ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి ఈ నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలు, పరీక్షా ఉత్తీర్ణంతో పాటుగా ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతూ ఉన్నాయి. చేసే పని ఎందు శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. కాన్సన్ట్రేషన్తో చదువుకోగలుగుతారు. కొత్త కొత్త కోర్సులు చేసేవారికి, స్కిల్స్ కోర్సులు నేర్చుకునేటటువంటి వారికి కూడా చక్కని అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనే తపన బాగా పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. సమర్థవంతంగా అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కోపతాప ఆవేశాలు తగ్గించుకోగలుగుతారు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు.